ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనము. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థతను పొందితిరి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. రీసెంట్గా 2 నిమిషాల సందేశంలో నేను మీకు జ్ఞాపకం చేశాను. మనము ప్రార్థన చేయనప్పుడు ఏ నామముతో ప్రార్థన చేయాలి అంటే యేసు నామముతో ప్రార్థిస్తున్నాం ప్రభు అని ప్రార్థించారు. ఒక కార్యం కొరకు మనం ప్రార్థిస్తున్నప్పుడు ఏ అధికారం చేత మనం ప్రార్థిస్తున్నాము అంటే, ఏ నామమును బట్టి మనం ప్రార్థిస్తున్నాము అంటే యేసు నామమును బట్టి. అందుకనే వాక్యం అంటది, నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను చేతును. నా దగ్గరికి ఎవరైనా వచ్చి అనారోగ్యం ఉందండి ప్రార్థన చేయండి అన్నారనుకోండి, నేను చెప్పే ప్రాముఖ్యమైన మాట ఏంటి అంటే, ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగునుగాక, ఆయన పొందిన గాయముల చేత మీకు స్వస్థత కలుగునుగాక, ఆయన మీ కొరకు కార్చిన సిలువ రక్తము ద్వారా, ఆ పరిశుద్ధమైన రక్తము ద్వారా, నిష్కలంకమైన రక్తము ద్వారా, ఆ గొర్రెపిల్ల రక్తము ద్వారా మీకు స్వస్థత కలుగునుగాక అని ప్రార్థన చేస్తానండి. మనము ఈ ఆశీర్వాదాన్ని క్లెయిమ్ చేయాలి. ఈ ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి అంటే ఈ మాట నుంచి మనం ప్రార్థన చేయాలి. అనారోగ్యంతో ఉన్నారా? ఈ ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడు, మీరు ప్రార్థన చేయాలి. ప్రభువా, మీరు నా కొరకు నలగగొట్టబడ్డారు, మీరు నా కొరకు గాయపరచబడ్డారు. నేను చాలాసార్లు ఈ విషయాన్ని జ్ఞాపకం చేశాను. ప్రపంచంలో ఉన్నటువంటి WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు 7,000 జబ్బులు ఉన్నాయని నిర్ధారించారు. ఈ 7,000 జబ్బుల్ని దాదాపుగా వారు దేని కిందకి కేటగిరైజ్ చేశారంటే 39 కేటగిరీస్ కంటే క్లాసిఫైడ్ చేశారనమాట. ఈ 7,000 జబ్బుల్లో ప్రతి జబ్బు కూడా ఈ 39 కేటగిరికల్గా చేసినటువంటి వాటిల్లో దేంట్లోనూ ఒక దాని కిందకు వస్తుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కొక్క జబ్బు కొరకు ఒక కొరడా దెబ్బలు తిన్నారండి. ఆయన 39 కొరడా దెబ్బలు తిన్నారు. కనుక ఈ ఉదయకాల సమయంలో మీరు అనారోగ్యముతో ఉంటే మీరు ప్రార్థన చేయాలి. ప్రభువా, మీరు పొందిన దెబ్బల చేత, మీరు పొందిన గాయముల చేత నాకు స్వస్థత కలుగునుగాక అని ఈ మాట పెట్టి ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని ముట్టి స్వస్థపరచి దేవుడు మీకు ఆయుష్ను ఆరోగ్యమును దయచేయనుగాక. ధైర్యముగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు మా ప్రియులు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని ముట్టి స్వస్థపరచి వారికి సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.